హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని మధు కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా రోజులకి కాదు, చాలా మంత్స్ తర్వాత నేనైతే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజైతే మేము ఒక గుడికి అయితే వెళ్దామని అయితే పొద్దున్నే లేసేసి ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను. నైట్ చేసిన పనులు అయితే కొన్ని బోర్లు తోముకునే ఉంటే అన్నీ ఇక్కడైతే సదరేసుకుంటున్నాను. మా చిన్నోడైతే ఉంటాడైతే అన్నీ అంగడంగడి చేసుకుంటూనే ఉంటాడు. ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క కాడ పెడితేనే ఉంటాడు. ఫస్ట్ అయితే నేనైతే బ్రష్ చేసుకొని ఇంట్లో పని అయితే పూర్తయితే చేసుకొని వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టుకున్నా స్నానం చేయడానికి. ఇక్కడ నేను బాటిల్ చూపించిన కదా, అవైతే అన్ని కిసాన్ జామ్ బాటిల్స్. నేనైతే కేవలం కిసాన్ జామ్ ఈ బాటిల్స్ కోసమే ఎక్కువ తీసుకుంటాను. నాకు ఇది చాలా ఇష్టం. అవైతే అన్ని జమ చేసి తక్కువ కాడైతే పెట్టుకున్నా. అన్ని చిన్న చిన్న ఐటమ్స్, మిరియాలు, లవంగాలు అట్లా వేసుకోవడానికి పనిచేస్తాయని. నెక్స్ట్ అయితే నిన్న తీసుకొచ్చిన టమాటాలు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, అక్కడే ఉంచేసిన. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసిన. అక్కడిక్కడ అన్ని సామాన్లు ఉంటే అన్నీ సదిరేసుకుంటున్నా. నేను ఎట్లాగో తినను. మా చిన్నోడికైతే టిఫిన్ పెట్టి స్కూల్కి పంపేయడానికైతే అక్కడ బియ్యం కడిగి అయితే సపరేట్ అయితే అక్కడైతే పెట్టేసిన. వాడి కోసమే కొన్ని బియ్యం అయితే పెట్టిన. మేమైతే ఎలాగో తినము. మా మమ్మీ అయితే అన్నం వండుకొని పులిహోర చేసుకొని వస్తా అని చెప్పింది. నెక్స్ట్ అయితే ఇక్కడైతే వేడి నీళ్ళు అయితే పెట్టేసిన. అవైతే వేడవుతున్నాయి. వేడి నీళ్ళు అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంకా బియ్యం అయితే పెడదాం. కుక్కర్ అయితే మూత పెట్టయితే పక్కకైతే పెట్టిన. నెక్స్ట్ అయితే ఇప్పుడు నాకు ఈ మధ్యన అయితే ఎటు వెళ్ళినా తిరగడం అయితే బాగా అవుతుంది. ఎటైనా దేవుడి గుళ్ళకైనా అటు బాగా పోవడం అవుతుంది. ఏ డ్రెస్ వేసుకుందామని అసలు కన్ఫ్యూజ్ ఉంది. ఇది ఒక రెడ్ డ్రెస్ అయితే తీసుకొని పక్కకైతే పెట్టుకున్నా. ఈ డ్రెస్ వేసుకోవాలా అది వేసుకోవాలా అని. ఫస్ట్ అయితే ఇది అయితే పక్కకైతే పెట్టుకున్నా. నెక్స్ట్ అయితే ఇక్కడ సెల్ఫ్లో ఇంకొక డ్రెస్ ఉంది, అది వేసుకోవాలా ఇది వేసుకోవాలా అని అదే ఉంది టాస్క్. ఎటు వెళ్ళినా కానీ బాగా తిరుగుతూ ఉంటే ఏ డ్రెస్ వేసుకోవాలా, స్టేటస్ పెట్టే మళ్ళీ పెట్టుకోరావు కదా, ఇది పెద్ద ప్రాబ్లము. అలా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అంతే. నెక్స్ట్ స్నానం అయితే అయిపోయిన తర్వాత దేవుడికైతే పూజకి వంటకైతే మంచినీళ్ళు అయితే పట్టుకున్నా. ఇక్కడ చూడండి మా వ్యూ ఎంత బాగుంది. అప్పుడప్పుడే సన్లైట్ కొద్దిగా వస్తుంది, మంచిగా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. చలికాలం అయితే బెస్ట్. డైరెక్ట్ ఇంట్లోకే వస్తుంది ఎండ. మంచిగా వెచ్చగా స్నానం చేసి వచ్చిన తర్వాత కాసేపు వెచ్చగా కూర్చోవచ్చు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. దీపం ముట్టించిన తర్వాత కూరగాయలు అయితే కట్ చేస్తున్నా, టమాటా కర్రీ చేస్తున్నా. అసలు నేను చాక్తో తప్ప ఈ ఇలపీటతోనైతే నాకు కోయడం రాదు, అంటే చాలా టైం పడుతుంది. అసలు ఎంత ఎతికినా చాక్ అయితే దొరకనే లేదు. ఇక ఏం చేద్దాం, కింద కూర్చొని ఈ కొడవలతోనైతే ఇలపీటతోనైతే కోస్తున్నాను. అండ్ మా చిన్నోడైతే వచ్చి నాకైతే ఆలు చిప్స్ కావాలనేసరికి ఏదో సింపుల్గా వేసేసి ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఇచ్చేసినాం. ఇక్కడ ఇదే డ్రెస్ అయితే వేసేసుకొని బయలుదేరిపోయినాం. మా వాడిని అయితే స్కూల్లో దింపేసి చిన్నోడు నేనైతే ఇద్దరం అయితే ఆటోకి అయితే బయలుదేరిపోయినాం. నెక్స్ట్ ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే డైరెక్ట్ బస్కి అయితే గోదర్కన్లో అయితే దిగిర్రు. నరసింహస్వామి టెంపుల్కు మేము వెళ్ళేది. నేను కూడా అదే బస్ అయితే ఎక్కిన మంచిర్యాలలో. అండ్ ఇక్కడైతే బస్ దిగిన తర్వాత అక్కడ నుంచి వెహికల్స్ అయితే ఉండవంట, ఎంగేజ్ తీసుకొని పోవాలి అని చెప్పారు. ఇక మేమైతే అక్కడ నుంచి బస్ దిగిన తర్వాత బయటకు అయితే వచ్చినాం. మా అక్కనైతే ముందే వెళ్ళిపోయింది, ఎవరైనా ఆటో వాళ్ళని అడుగుదామని. ఓకే, మేమైతే ఆటో అయితే మాట్లాడింది మా అక్క. మాట్లాడితే ఈచ్ వన్ 50 రూపీస్ తీసుకుంటామని చెప్పారు. అక్కడ నుంచి అయితే మేము ఆటో తీసుకొని అయితే వెళ్తున్నాం. మేము వెళ్ళేదైతే ఇక్కడ సుందిల్ల నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ ఎవరు వెళ్ళినా కానీ, ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు దారి తప్పుతారు అని మాటనే విన్నాం. మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అయితే మేము 5 టైమ్స్ వెళ్ళినాం, 5 టైమ్స్ కూడా దారే తప్పినాం, స్ట్రైట్గా అయితే వెళ్ళలేదు అని చెప్పారు. మాకైతే దేవుడా, మాకైతే అట్లా కాకుండా మంచిగా నీ దర్శనం కావాలని మొక్కుకుంటూనే వెళ్ళినాం. ఓవర్ కాన్ఫిడెంట్తో అయితే అస్సలు వెళ్ళకూడదు. నాకే తెలుసు మ్యాప్ ఉంది కదా అది ఇదని. మేమైతే అట్లాంటిది ఏమనుకోకుండా మాకైతే ఒక భయంలాగానే అనుకొని పోయినాం, దేవుడా నీ దర్శనం మంచిగా కావాలి అని. మాకైతే అట్లానే అనిపించింది. మంచిగా ఆటో వాళ్ళు కూడా మమ్మల్ని అయితే కరెక్ట్ టైంకి కరెక్ట్గా తీసుకొని వచ్చారు. అక్కడ నుంచి గోదావరి కని నుంచి మాకైతే ఒక 15-12 కిలోమీటర్స్ అని చెప్పారు. డైరెక్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ దింపిన తర్వాత మేమైతే ఇక్కడ కొబ్బరికాయ అయితే తీసుకోలేదు. మా అమ్మ వాళ్ళైతే ఇంట్లో నుంచే తీసుకొని వచ్చారు, నేనైతే తీసుకోలేదు. నేను కొబ్బరికాయ తీసుకున్నాం. అలాగే ఇక్కడైతే ముడుపు కడతారంట కొబ్బరికాయ జాకెట్ ముక్కతోని, అది కూడా తీసుకొని లోపలికైతే వెళ్ళినాం. ఫస్ట్ అయితే స్టార్టింగ్ అయితే ధ్వజస్తంభానికి అయితే మొక్కుకొని లోపలికైతే వెళ్ళినాం. లోపలికైతే వెళ్తా అంటే అసలు నేను ఫస్ట్ స్టార్టింగ్ గడప అడుగు పెట్టడంతోనే ఒళ్ళంతా ఒకసారి గూస్ బంప్స్ వచ్చినాయి. అసలు ఎందుకో ఒక్కసారి ఒళ్ళు మొత్తం పులకరించినట్టు అయిపోయింది. అసలు చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే ఎంత బాగా అనిపించింది తెలుసా, చాలా అంటే చాలా. ఆ అయ్యగారు కూడా ఓపిక కొద్దీ ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అర్చన చేసి మరి
మంచిగా పేరు గోత్రనామాలు అడిగి అర్చన చేశారు. ముడుపు కూడా దగ్గర తీసుకొని దేవుడి దగ్గర పెట్టి మాకైతే ఇచ్చిర్రు. మేమైతే దేవుని అయితే లాస్ట్లో తీసిన, స్టార్టింగ్ అయితే లేదు. మీకు కూడా లాస్ట్లో చూపెడతాను. మేమైతే ఇక్కడ ముడిపించిన తర్వాత మా అమ్మనైతే వీడియో తీస్తుంది. ఇప్పుడు సగం సగం తీస్తుంది చూడండి. నాకే సగం తీసి వచ్చంటే మా అమ్మకి ఇంకా అట్లనే తీసింది. ఇక చూడండి ఇక్కడ ఎంతమంది ముడుపు కట్టి ఉంచారో. ఇక్కడ నేనైతే ముడుపు కట్టేసిన. నెక్స్ట్ అక్క వాళ్ళ ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళైతే అందరు అక్కలైతే మంచిగా ముడుపు అయితే కట్టేసుకొని మొక్కనైతే మొక్కేసినాం. ఈ అక్క వాళ్ళు కూడా అందరూ ముడుపు అయితే కట్టుకున్నారు. మంచిగా అయితే మొక్కుకున్నాం. చూడండి ఇక్కడైతే ఎంతమంది, ఎన్ని కొబ్బరికాయలు, ఎంతమంది ముడుపు కట్టిర్రు. మేమైతే చూస్తా అంటే మాకైతే చాలా బాగా అనిపించింది. మంచిగా మొక్కుకొని మంచిగా ముడుపు అయితే కట్టినాం. నెక్స్ట్ ఇప్పుడు కార్తీక మాసం కదా, అందరూ వత్తులు వెలిగిస్తూ ఉండే. మా అమ్మనైతే వత్తులు తీసుకొచ్చింది, అన్ని తీసుకొచ్చింది, కానీ ఆయిల్, నెయ్యి అయితే తీసుకొని రాలేదు. మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు అయితే వచ్చిర్రు. వచ్చినాక మాకైతే నెయ్యి డబ్బానైతే ఇచ్చిర్రు, మీరు కూడా ముట్టించుకోరు అని. అక్క, మేము, అక్క వాళ్ళ ఫ్రెండ్స్, అమ్మ అందరం కలిసి అయితే ఇక్కడ దీపం అయితే పెట్టిండ్రు. మంచిగా అనిపించింది. ఇక్కడనైతే చాలా అంటే చాలా అనిపించింది. మా చిన్నోడైతే అసలు ఆగడమే లేదు. మేము ఉన్నా లేకున్నా కానీ డైరెక్ట్ గుడి లోపలికి అయితే వెళ్తున్నాడు. దండం పెట్టుకొని మంచిగా బొట్టు పెట్టుకొని అయితే వస్తున్నాడు. వానికైతే ఎక్కడికి వెళ్ళినా కానీ, టెంపుల్కి వెళ్తే మాత్రం ఎవరితో సంబంధం లేదు. అసలు ఒక్కడే వెళ్తాడు, లోపలికి వెళ్తాడు, మొక్కుతాడు, బొట్టు పెట్టమని అడుగుతాడు. వానికైతే ఎందుకో ఏమో చాలా అంటే చాలా ఇష్టం టెంపుల్స్కి వెళ్ళడం. అసలు సతాయించాడు, వాడే నడుస్తాడు, ఎత్తుకోమన్నాడు, ఏమన్నాడు. భలే అనిపిస్తుంది. అలాంటి వాడిని ఎటు తీసుకెళ్ళినా కానీ కొంచెం అలసిపోయినట్టు కానీ తరాసు కానీ అయితే ఏం కాదు. మాకైతే అదొకటి మంచిగా అనిపిస్తుంది. మా అక్క వాళ్ళ పెద్ద పాపని స్కూల్లో దింపేసి వచ్చింది. మా పెద్దోడిని కూడా స్కూల్లో దింపేసి అయితే మేమైతే వెళ్ళినాం. ఎందుకంటే వాళ్ళ డాడీ వాళ్ళు అయితే ఈవినింగ్ అయితే తీసుకొస్తారు కాబట్టి. నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ మొత్తం అయిపోయిన తర్వాత మేమైతే ఇక్కడ ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం. ఇక్కడ ఉసిరి చెట్టు ఉండే, ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా వత్తులు వెలిగిస్తున్నారు ఉసిరికాయ పెట్టి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేస్తున్నాం. ప్రశాంతంగా ఉండే అసలు టెంపుల్ అయితే. ఇక్కడ డాగు చూడండి ఎంత మంచిగా పడుకుందో. ప్రదక్షిణం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మనైతే పులిహోర అయితే చేసుకొని వచ్చింది. ఈ అక్క వాళ్ళు అయితే తింటున్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్సల్ అయితే తీసుకొని వచ్చింది. అందరం అయితే తినేసి వచ్చినాం. తినేసిన తర్వాత పక్కకి ఇట్లా సత్రం లాగాన ఏమో అయితే ఉంది, చూద్దామని వెళ్ళినాం. ఇక్కడ వెళ్తుంటే పక్కకి ఒకటి హోమం లాగా పెద్దగా కట్టారు. అది నెక్స్ట్ చూపెడతాను. ఇక్కడ ముందైతే ఇక్కడ బావిండి అయితే చూస్తున్నా. అందులో వాటర్ అయితే ఉన్నాయి కానీ మొత్తం పచ్చగా, నాకు తెలిసి అసలు వాటర్ కావచ్చు ఆ వాటర్. నెక్స్ట్ అయితే ఇక్కడ పెద్దగా సత్రం లాగా ఉంది. సత్రమా లేకపోతే ఇట్లా పెళ్ళిళ్ళు కానీ ఏమైనా చేయడానికి ఉందో తెలియదు. ఇక్కడైతే మంచిగా అక్కడ హోమం లాగా అయితే కడుతున్నారు. ఎంత బాగుందో అసలు. వెదర్ అయితే బాగుంది, మంచిగా అనిపించింది. ఎవరైనా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళాల్సింది. ఈ దేవుడు మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ అంట. ఆ నమ్మకం కొద్దే మేమైతే వచ్చినాం. ఇక్కడ ఆంటీ వాళ్ళు, మాకు తెలిసిన ఆంటీ వాళ్ళు నెక్స్ట్ పక్కకు కూడా ఇంకొక టెంపుల్ ఉందంటే వెళ్తుండే. అక్కడ ఒక పాపకైతే చెవులు కుట్టడానికి కూర్చోబెట్టి బట్టలు సంథింగ్ ఏమో చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం మేము, శివాలయం. అసలు ఆ టెంపుల్ చూడంగానే అయితే నాకైతే భలే అనిపించింది. అసలు సిమెంట్ కానీ మట్టి కానీ ఏమైతే ఏం లేదు, ఓన్లీ రాయి మీద రాయి పెట్టయితే కట్టారు. ఇది నాకు తెలిసి అయితే మా అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇవి రాక్షసులు కట్టిన గుడులు, ఓన్లీ శివాలయాలు కడతారు. ఓన్లీ నైటే కట్టి తెల్లారే వరకు ఎంత నిర్మాణం అయిపోతే అంతే కట్టి వదిలేసి వెళ్ళేవారట. ఇలాంటి గుళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కూడా ఉంది. చాలా ఉన్నాయి ఇట్లాంటి టెంపుల్స్. ఇక్కడ నాకైతే కొద్దిగా విచిత్రం అనిపించిన ఏంటి అంటే, ఈ ఆలయంలో 2 నందులు ఉన్నాయి. అసలు ఏంటో ఈ చరిత్ర మనకు కూడా తెలియదు. ఇక్కడైతే లోపల అయితే వెళ్దామంటే లాక్ అయితే వేసుండే, బయట నుంచే మొక్కుకున్నాం. మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఒక 2-3 ఫొటోస్ అయితే దిగేసినాం. ఇంకా వెనకాల చూస్తే అసలు టెంపుల్ లాగానే లేదు, ఓన్లీ బండలు మాత్రమే అటు ఇటు ఎట్లా పడితే అట్లనే పడేసి ఉన్నాయి. అసలు భలే అనిపించింది. అంత బాగా అనిపించిందో తెలుసా మాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే కొంచెం దూరంలో అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉండే, అక్కడికి కూడా వెళ్ళినాం. నవగ్రహాల చుట్టూ అయితే తిరగలేదు, ఓన్లీ ఆంజనేయ స్వామి అయితే దర్శనం చేసుకొని బొట్లు అయితే పెట్టుకుంటే. ఇక్కడ కామెడీ విషయం ఏంటి తెలుసా, ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకొని గోడకు రాసి చూడండి ఎట్లా అయ్యో. ఆల్మోస్ట్ మా ఇంటి ఇక్కడ కూడా అట్లనే అవుతాయి. కాటుక, కుంకుమ, గంధం సేమ్ మా ఇంట్లో కూడా ఇట్లనే అవుతుంది. ఇలా మాకే అనుకున్నాం కానీ చాలామందికి అలవాటు ఉంటుంది ఇట్లా. ఇక నెక్స్ట్ అయితే దర్శనం అయిపోయింది. అన్ని దేవుళ్ళు తిరిగిన తర్వాత మళ్ళీ అయితే టెంపుల్లో అయితే ఒక 2 hours అయితే మేము ప్రశాంతంగా
కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. లోపలికి వచ్చేసరికి ఈ పాపకైతే చెవులైతే కుట్టేసిర్రు. వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారు. పాపం స్మైల్ అయితే ఇస్తలేదు, నొప్పి ఉన్నాయి కావచ్చు పాపకి. మా అక్క కూడా అదే అంటుంది. నెక్స్ట్ అయితే అందరైతే వెళ్ళిపోయారు. మేమైతే లోపలికైతే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే మళ్ళీ అయితే చేసుకున్నాం. గుడి అయితే ఎంత బాగా అనిపించిందో తెలుసా. 3 దర్వాజాల తర్వాతనైతే ఇక్కడ నరసింహస్వామి అయితే ఉన్నారు. చాలా అంటే చాలా మంచి అనిపించింది. ఎంత బాగా అనిపించిందో అసలు. లోపలికైతే 2 సార్లు అయితే మేమైతే వెళ్ళినాం. మీరైతే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోవాలి. ఎంత అంటే అంత హ్యాపీ అనిపించింది మాకైతే. మళ్ళీ మళ్ళీ మేమైతే గట్టిగా మొక్కుకొని మళ్ళీ వస్తాం దేవుడా అని అయితే మొక్కుకున్నాం. ఇక అంతే మొక్కుకున్న తర్వాత బయటికైతే వచ్చినాం. ఇక్కడ మా చిన్నోడైతే మేకలు వస్తా అంటే వీటిని మేకలు అంటే వీడు కూడా అట్లనే సౌండ్ చేస్తుండు. నెక్స్ట్ అయితే ఆటో అయితే వచ్చింది. ఇంకానైతే నేనైతే వీడియో అయితే తీయలేదు. డైరెక్ట్ మేమైతే ఇంటికైతే వచ్చినాం. మా అక్క వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.